ఆయన తల్లి పరిచారకులను చూసి ఆయనతో ఆయన మీతో చెప్పినది చేయుడు. నేను ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా పరలోక తండ్రి, గొప్ప దేవ, ఆరాధన బిడ్డలు బట్టి ఉన్న స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇంకా ఆరాధించలేని వారిని ఆరాధించే ఆత్మతో గొప్ప రక్షణ భాగ్యాన్ని ఇచ్చి సంఘమును ఆరాధించడానికి సహాయం దయచి ఈ నామానికి మహిమ తెచ్చుకో. వారు వచ్చిపోయేవారి కాక తండ్రి దేవ, నీ యొక్క స్థిరులుగా ఉంచి నీ యొక్క నామాన్ని మహిమ తెచ్చుకొని వారి యొక్క ఆరాధనపై ఆశీర్వై ప్రభావం మమ్మల్ని ఆశీర్వదించి దీవించి నీ యొక్క నామం మహిమ తెచ్చుకోమని, చిరుచట వారిని కొంచెం మాట్లాడి మహిమ తెచ్చుకోమని, యోగంగా పాల్గొనేందుకు సహాయం దయచేయమని యేసు ప్రభు యొక్క నామమున స్తుతితో దినముగాని వేడుకొచ్చు నామం తండ్రి, ఆమేన్. చదువుకున్న వాక్య లేఖన భాగాల్లో యేసు క్రీస్తు ప్రభుల వారు కానాను యొక్క ప్రాంతానికి గలిలయ ప్రాంతానికి ఊరికి వివాహానికి వెళ్ళాడు. వివాహానికి వెళ్తే అక్కడ ద్రాక్షారసం ఏమైపోయిందట, అయిపోయింది. మరి లెక్క తక్కువ చేశారో మరి ఎక్కువ అయిపోయిందో తెలియదు, కానీ వివాహం కూడా అంతా కూడా ఎక్కువే వస్తూ ఉంటారు. యేసు ప్రభుల వారి యొక్క 5 రొట్టెలు 2 చేపలు పంచిపెట్టినప్పుడు ఏం మిగిలాయి? ఏం మిగిలినాయి? ముక్కలు లేవాడు. రొట్టెల గురించి రాయబడినంత అంటే అంత ముక్కలు తినే వాళ్ళే ఉన్నారు అక్కడ. ఎవరున్నారు? ముక్కలు ఎక్కువ తినేట్టున్నారు. తర్వాత అక్కడ ఎవరి సంఖ్య రాయవల్ల?
స్త్రీలేసి ఇంకా రాయబడలేదు. అంటే ఎందుకని వాడు తినింది వాడు తిని చెప్పకూడదు. కాబట్టి ఎంత తిన్నామో వారి గురించి రాయబడింది పురుషుల సంఖ్య. కాబట్టి ఇక్కడ కూడా ఎప్పుడైతే అయిపోయిన తర్వాత ఆ తల్లిగారు వచ్చి అలా యేసు ప్రభువు వారికి చెప్పింది. యేసు ప్రభు వారు చెప్పింది కాబట్టి ఆయన ఏమన్నాడు, అమ్మ నా సమయం ఇంకాను రాలేదని. తర్వాత తల్లి ఏం చెప్పింది, ఆయన తల్లి మనం ఎవరికైనా ఏదైనా చెప్పినప్పుడు వారికి నా మాట వినకపోతే ఏం చేస్తాం, వెంటనే కోపగించుకుంటాం, నా మాట వినలేదు. కాబట్టి మరియ కూడా చెప్పింది. కానీ మరియ యేసు ప్రభువుని ఎలా చూసింది, ఆమె కొడుకుగానే చూసింది, కొడుకుగానే చూసింది. యేసు యొక్క ప్రభువుగా ఆమె చూడలేదు. ప్రభు సత్యమైనది, ప్రభు అనగా ప్రజలను పరిపాలించారు. కాబట్టి అధికారి చెప్పితే మనము వినాలి. ఇక్కడ తల్లి గారు చెప్పిన పని ఏమిటంటే ఆయన చులకనగా తీసేది, కానీ అమ్మ నా సమయము రాలేదు. కాబట్టి ఆయన సమయం కొరకే మనం ఏం చేయాలి, కనిపెట్టుకొని ఉండాలి. కాబట్టి సమయము అసమయము పోనీయక ఏం చేయాలంట, సువార్తని ప్రకటించాలి. సమయం ఎంతో విలువైనది. కానీ అందుకని మన సమయాన్ని ఎంతో మనము గాలి చెడగొట్టు పొట్టు అనే సమయాన్ని ఏం చేస్తుంటామో అలా వెలగొచ్చుతూ ఉంటాం. అయితే సమయం విలువైంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు చేసిన పని ఏమిటంటే అమ్మ నా సమయం రాలేదన్నాడు. అప్పుడు వెంటనే ఎవరు చెప్పాడు, యేసు ప్రభుల వారు యూదు శుద్ధీకరణ ప్రకారం 2 తువ్వులు పట్టు ఆనాడు అక్కడ ఉండబడినట్లు యేసు వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో మీరు ఇప్పుడు ముంచి విందు ప్రధానకు తీసుకుని పని చెప్పగా వారిని తీసుకొని పోయేది. కాదు ఉద్దేశపరగా చెప్పిన పని అది మంచో చెడు ఒక సమయంలో మనకు కూడా ఆలోచన వస్తూ ఉంటుంది. ఇది బుద్ధితో లేదు, కానీ అలా చెప్పాడు. ఏమీ లేదు, డబ్బు లేదు, పని కూడా ఏం పని చేయాలో చెప్పడం లేదు. కానీ అయినప్పుడు ఇక్కడ యేసు ప్రభువు నీళ్ళ చేత నింపిన తర్వాత నీళ్ళు తీసుకొని పోయి కనుక యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గర ఎవరైతే ఉన్నారో వారిని ఇలా నేర్పించారు. ప్రభు నమ్ముకున్న మనం కూడా కొన్ని జరగని కార్యాలు ఉంటాయి. అది మన సమస్య, చాలా కొంత కష్టమైపోతుంది సమస్య. కానీ మనం ఎవరి ముందు పెట్టాలి, యేసు ప్రభు యొక్క ముందే పెట్టాలి. ఏం చేయాలి, ఈ బిడ్డ బాగా వెళ్ళిపోతాడు, ఈమెకు పిల్లలు ఇస్తాడు, లేదా వీళ్ళకి ఉద్యోగము వస్తుంది, ఇంకా వీళ్ళకి దేవుడు ఆయుష్ పొడిగిస్తాడు. ఈ మాటలే చచ్చిపోయిన పర్వాలే, ఉద్యోగం రాకుండా పర్వాలే, పిల్లలు పుట్టకుండా పర్వాలే. అంటే మన నోట ఎలా ఉండాలి, శుభ వచనమే ఉండాలి, మంచిగా ఉండాలి. అలా చెప్పడం ద్వారా విన్నవారికి ఎలా ఉంటుంది, చాలా సంతోషం, చాలా ఆనందంగా ఉంటుంది. కాబట్టి యెహోవా ఇచ్చాను, యెహోవాయే, అది ఆయన ఇష్టం, ఆయన ఇష్టం. యోబు ఏ విషయంలో కూడా ఏమి మాట్లాడలేదు, ఏమి మాట్లాడలేదు. అందుకని యోబు దేవుడు ఏమన్నాడు, నా సేవకుడైన యోబు సంగతి. కాబట్టి ఎవరు చెప్తున్నాడు దేవుడు, అపవాదితో సాతానుతో అప్పుడప్పుడు మనం కూడా కొంతమంది మీద ఎలా నేరాలు మోపుతా ఉంటాం, చెప్తా ఉంటాం. అయినప్పుడు కూడా సమస్తం దేవుడు ఎరుగుడు, దేవుడు తెలుసు. అయినా ఇక్కడ పరిచారకులు మనం ఏం చేయకూడదు, చిన్న చూపుగా చూడకూడదు. వీళ్ళు పని చేసేవారు కదా, వీళ్ళు పని లేనివారు కదా, ఉద్యోగం లేనివారు కదా, ఇల్లు లేదు కదా, తినడానికి అన్నం లేదు కదా, ఒత్తరి హిండుగా ఉన్నాడు కదా అని అలాంటి వాడు మనం ఏం చేయకూడదు, చులకనగా చూడకూడదు. ఎలా చూడదు, చులకనగా చూడకూడదు. నీ చేత వారికి ఏం చేయాలి, సహాయం చేయాలి, ఇవ్వాలి. వీళ్ళకి ఏదైనా ఇచ్చామంటే ఎవరికి ఇచ్చినట్టంట, దేవునికి. కనుక ఇతర దేశాలు మన దేశానికి వచ్చి ఈ దరిద్రమైన దేశానికి, కానీ మనం చెప్పుకుంటుంటాము మా దేశం ఎలాంటిది, సౌభాగ్యమైన దేశం, చాలా మంచిది చెప్పడం తప్పలేదు. వారి వారి దేశాల గురించి, వారి వారి ఇంటి గురించి గొప్పగా చెప్పుకోవడం బాగానే ఉంటుంది. కానీ అయితే ఇతరులు చూసినప్పుడు ఏమి కూడా ఏమి కనపడడానికి వీలేదు. అని ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఆ యొక్క పరిచారకులు అనగా ఆ పరిచారకులు ఎలా ఉన్నారు, చాలా నమ్మకస్తులు. ఎలాంటి నమ్మకస్తులు, నీళ్లు పోసి ఆ నీళ్లు ముంచుకొని ఎవరు పోయమన్నారు,
ప్రధాన యాజకుడు పోయి వెళ్ళగలరా? ఆ ధైర్యం ఉంటుందా? ఒకవేళ అది రాయబడింది, వారిని తీసుకొని వెళుతూ ఏమైందట, అది ద్రాక్షరసముగా వారు తీసుకెళ్ళిన నీళ్ళగానే ఉన్నాయి. వారు వెళ్ళే సమయంలో ఏమైందంటే ద్రాక్షరసముగా మారిపోయిందంట. కానీ మన యొక్క జీవితంలో కూడా చిన్నవారు మనం కొంత చులకనగా చేస్తాం. దావీదు గారు అలా వచ్చాడు ఎవరు చెప్పడానికి, బలియాలను ఏమన్నాడు సౌలు, నువ్వు మారిపోయా నీతో కానీ కాదు. అయితే బాలుడు ఎవరి మీద ఆధారపడ్డాడు? యెహోవా నా బలం అనగా దేవుని యొక్క బలాన్ని పొందినటువంటి వాడిగా ఉంటున్నాడు. దావీదు గొర్రెలు కాపరైతే దేవుడు దావీదుకు కాపరిగా ఉన్నాడు. దావీదు కాపరిగా ఉన్నాడు. కానీ అందుకని దావీదు దేవుడి పైన ఆధారపడి ఎవరేదో సున్నతులేని ఆ దినాలు సున్నతి అంటే మహా గొప్ప. ఈ దినాలు మన దేశంలో మన ప్రాంతంలో ఫలాని కొలవాడంటే చెప్పుకోవడానికి వీలే లేదు. కబీర్ దాస్ గారు చెప్పిన మాట, కులం కాదురా గొప్ప, ఏంటంటే గొప్ప గుణము గొప్ప అంట. ఏం గొప్ప? వాని గుణము లేని కులం నీకెందుకు అంటాడు కబీర్ దాస్ గారు. కాబట్టి ఉద్దేశం కళ్ళం ఏమిటంటే అయితే గొప్పగా ఎదుగుదలగా అన్ని నామల కంటే గొప్ప నామం ఏది? యేసు యొక్క నామమే. అందుకని ఆయన అన్నాడు, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసేటలా నీవు ఎలాగో తప్పించుకుంటావు. కాబట్టి యేసు ప్రభు యొక్క ఈ బిందులో పరిచారకులు చేసి ఆ మాట పరిచారకని యేసు ప్రభు చెప్పాడు. ఆ మాట విన్నాడు. కానీ యేసు ప్రభు తల్లి మాత్రము యేసు ప్రభుని అలా కొడుకుగానే చూసింది. ఎవరైనా సరే మనకంటే అధికారం ఎవరైతే ఉంటున్నారో అధికారం ఎవరిచ్చారో దేవుడు ఇచ్చారంటే. వాడు పైకి మనగానే ఇక్కడ మాట్లాడింది నాబాలు భార్య ఎవరు? అబిగేలు. ఆ పనివాడు అంటాడు ఏమంటాడు? ఈ పనికి మాలోడు అంటే ఆ కింద పని చేసే ఆ వ్యక్తి ఆ యజమాని ఏమంటున్నాడు? పనికి మాలిన వాడు అంటున్నాడు. అదే మాట అబ్రహాము దగ్గర పనిచేసే ఆ పెద్ద దాసుడు ఏమన్నాడు? నా యొక్క యజమానుడు అన్నాడు. యజమానుగా గౌరవించే పదాలు మనం మంచిగా పలకడం ద్వారా ఇతరులు మనం చేస్తారు మంచిగానే మాట్లాడుతూ ఉంటారు. అందుకని యొక్క 2వ అధ్యాయంలో పరిచారకుడు చెప్పిన మాట వినేటువంటి వాడుగా ఉంటాడు. వారి మాట కూడా మనం ఏం చేయాలి? వినాలి. పనికి వెళ్ళేటువంటి యజమాడు ఇక్కడే ఉంటాడు. కానీ పనికి వెళ్ళే వారికి పరిస్థితి తెలుస్తుంది. ఎలా ఉంది ఆ తోట, ఎలా ఉంది ఆ మట్టి, ఎలా ఉంది ఆ ప్రాంతం, ఎలా ఉంది. వాడు చెప్పిన మాట ఎవరు వినాలి? యజమాని వినాలి. కానీ ఇక్కడ యేసు క్రీస్తు ప్రభువు వారు దగ్గర ఎలాంటి వారు అనగా నమ్మకమైన పరిచారకులు అక్కడ కలిగి ఉంటున్నారు. మనం చూస్తే మొదటి సమయంలో 5వ అధ్యాయము 9వ అధ్యాయము 5వ వచనంలో ఒక వ్యక్తి కనపడ్డాడు. కొన్ని వచనాలు చదవండి. అయితే వారు వచ్చినప్పుడు మనము తిరిగి వెళ్దాము రమ్ము. గాది బొమ్మల కొరకు చింతింపగా నా తండ్రి మన కొరకు విచారపరుడు ఏమో అని సౌలు తన యొద్దనున్న పనివాడితో అనగా వాడు ఇదిగో ఈ పట్టణంలో దైవజనుడు ఉన్నాడు. అతడు బహుగనుడు. అతడు ఏ మాట చెప్పును ఆ మాట నెరవేరును. మనం వెళ్ళవలసిన మార్గమున అతడు మనకు తెలియజేయనేమో. అతని యొద్దకు వెళ్ళని చెప్పాను. అందుకు సౌలు మనము వెళ్ళిన ఎడల ఆ మనిషినికి ఏమి తీసుకొని పోదుము, మన సామాగ్రి అంతా భోజన పదార్థములను సరిపోయినవి ఆ దేవుని బహుమానము తీసుకొని పోవటం మనకు ఏమీ లేదు అని తన పనివాడితో చెప్పి మన వద్ద ఏమి ఉన్నదనగా వాడు సౌలుతో చింతగించుము. నా యొద్ద పావుతము వెండి కలదు. మన మార్గం తెలియజేసి చెప్పినందుకే దానిని ఆ దైవజనునికి ఎవరు చెప్తున్నాడు మాట? సౌలు దగ్గర కూడా పనివాడున్నాడు. సౌలే యజమానుడు. సౌలు దగ్గర పనివాడున్నాడు అనగా పనివాడికి ఉన్న దగ్గర నుండి ధనం కానీ పనివాడి దగ్గర నుండి ఆలోచన కానీ పరిధానం విధానం ఎవరి దగ్గర లేదు?
సౌలు దగ్గర లేదు. అయితే సౌలు దేనికి బయలుదేరాడు? ఒక గాడిద పోయింటే గాడిదని వెతకటానికి. ఆ దినాల్లో గాడిద చాలా విలువైంది. ఈ దినాల్లో బైక్ ఎట్లనో ఆ దినాల్లో గాడిద దానికి గడ్డలో దీనికేమో ఆయన బండి కొంచెం ఎట్లుంటుంది పరిస్థితి. మా దినాలు పిల్లప్పుడు ఒక ఎడ్డల బండి కట్టామంటే చాలా పెద్దది. అయ్యో అయ్యారు బండి కడుతున్నాడు. ఏ బండి అది? ఆ ఎద్దల బండికే పెద్దగా బండి వస్తుంది. ఎక్కడ పోయినా బస్ స్టాండ్ పోయినా ఎద్దల బండి, స్టేషన్ పోయినా ఎద్దరు మహానందం సంతోషం. ఆ ఎద్దలు గద్దెలు కట్టుకొని వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎవరు కూడా ఎవరు కట్టుకోరు. అయితే మన మండలిలో మాత్రం చెడ్డపిల్లలకి గద్దెలు కట్టి గల్లు గల్లు తిరుగుతాంటే మనకి మహానందం సంతోషం. అదే మందిరం జరుగుతుంది కదా, కనీసం గద్దెలు తీసేద్దాం లేదా చౌట్ లేకుండా చేద్దామనే ఆలోచన ఏమి రాదు. గద్దెలు ఆ గల్లు అవి మోగుతా ఉంటే దానికి ఎట్లుంటాయట, అది ఏదో తోలేట్టు ఉంటాయి వాటికి. అందుకే తల ఊపుకుంటే అలాగే వెళ్తూ ఉంటాయి. కానీ ఇక్కడ గల్లు అంటే ఎట్లుంటాయి. కానీ అందుకని గద్దెలు కట్టి ఎవరు పంపేవాళ్ళు? ఒక యాజకుని దేవాలయంలోకి వెళితే మనకి ఏం కట్టేవాళ్ళు? తాడు కట్టి ఏం కట్టేవాళ్ళు? ఆ గద్దెలు కట్టేవాళ్ళు. ఆయన కూడా ఆ గద్దెలు ఆగిపోయినాయంటే అయితే వెళ్ళిపోయినా అనుకుంటాడు పరలోకాన్ని, పాట పాడుకుంటాల్సింది. కానీ ఉద్దేశం అనగా ఒక ఉద్దేశంతో ఒక తలంపుతో ఏదైనా చేస్తూనే ఉంటారు. కానీ ఇక్కడ ఈ యజమాని యొక్క దాసుని కూడా నమ్మకంతో ఏమున్నాయా? ఎవరికి వెళ్ళంట? ఎవరికి వెళ్ళంటది కాదుగా, దైవజనుడికి ఇవ్వాలి. లేని వారికి ఇవ్వాలి. లోకస్తులు సినిమాకి వెళ్ళారనుకోండి, ఏం చేస్తారు? ఆ పక్కన తీసుకెళ్తారు. ఏం చేస్తారు? వాడికి టికెట్ ఇల్లే పెడతారు. మందు తాగే వాళ్ళకి ఏం చేస్తాడు? వాడికి మందు కూడా ఏదో తాగేస్తాడు. ఆ ధూమపానాలు లేవడికి ఏం చేస్తాడు? అవి కూడా ఇంకేం చేస్తాడు? ఇంతమంది ఏం చేస్తాం? అన్ని లెక్క కడతాం. సువార్త పోతున్నా, బండి పోతున్నా, తిరిగి వస్తున్నా, ఇదిగో ఇది ఇంత అయింది, ఇది ఇంత అయింది మొత్తము అంత వేయాలండి. మళ్ళీ నాకు రా, మళ్ళీ వాడు ఇంత ముందు డబ్బులు వేయలే, మళ్ళీ రాదని. అనగా లోకస్తులు త్యాగము ఎవరికి లేదు? మనకు లేదు. కానీ సౌలుకి వీటి ఆ యజమానికి, ఆ దాసునికి, పనివాడికి చెప్తున్నాడు, అయ్యా ఇక కొంత దూరం పోతే కొంత దగ్గరికి ఏమవుతుందంట? ఈ ఊళ్ళో ఈ పట్టణం ఎవరున్నారంట? దావీదుడు ఉన్నాడు. ఎప్పుడో చిన్న మంది ప్రార్థన మందిలో దావీదుడు ఉన్నాడు. వెళ్దాంరా, ఒక చిన్న ప్రార్థన చేపిద్దాం. ఇక్కడ సమీపంలో ఒక విశ్వాసరాల కుటుంబం ఉంది. పక్కన దూరం వెళ్ళకపోయినా ఆమె దగ్గరికి వెళ్దాంరా, అక్కడ తీసుకెళ్ళి కొంచెం ప్రార్థన చేపించి నూనెలా చేయాలా ఆమె వారిని ఆదరించాలి. ఎవరు ప్రార్థన చేసిన దేవుడు అందరి ప్రార్థన దేవుడు వింటాడు. కానీ యజమాని పెట్టాడు కాబట్టి, దేవుడు పెట్టాడు కాబట్టి ఇక్కడికి ఏం చేయాలి? తీసుకొని రావాలి. అప్పుడప్పుడు కొంతమంది తీసుకొస్తుంటారు, అన్న ఈ కోడికి తెగలు వచ్చింది కానీ ఇప్పుడు కోసుకొని తినంటారు. తెగొచ్చింది, కోడికి తెగలు వచ్చింది కానీ ఇది బతికేటట్లేదు కానీ ఇది చేసేమంటారు. అంటే వాళ్ళకి ఏమవుతుంది? తెగులు పట్టింది కాబట్టి మాకు ఏమవుతుంది? ఆ చికెన్ గురి వస్తుంది. ఇప్పుడు ఇది తింటే ఇలా ఒక్కదో లేదు మనకు తెలుసు కానీ ఇది ఆయనకి ఇద్దాంలేదు. చిరిపోయిన ఎప్పుడప్పుడు కౌంటింగ్ చేస్తుంటే చిరిపోయిన నోట్లు కనపడతా ఉంటాయి. అది ఎక్కడ చల్లకపోతే ఎవరు చెప్తారు? ఇక యేసు ప్రభుల వారికి వీడు ఎక్కడ పనికి రానుకోండి, ఎక్కడెక్కడ పనికి వస్తాడు. ఇక సేవకుడికే పనికి వచ్చాడు. ఎక్కడికి అలా మంటలు పెట్టుబడిన మావాన్ని అంటారు. అది ఉద్దేశం అనగా మన తలపు ఆలోచన దేవుడి సన్నిధిలో ఏం పెట్టిన దేవుడు ఎప్పుడు కూడా వద్దాడు. అందులో ఈ వ్యక్తి ఎలాంటి వాడనిగా ఈ ఎవరు కీషి దేశం యొక్క కుమారుడు ఎవరైనా సౌలు ఏం పోయిందంట దగ్గర ఈ గాడిని ఏం చేయలేదంట, కాపులా లేడు, ఏం లేడు. ఈ గాలి ఎక్కడ పోతుందో ఏం కదో దీన్ని ఉంటుందో కొన్ని ఆలోచన లేదు. కొన్ని గాలులు ఎలా ఉంటాయి? వచ్చిపోయే గాలులుగా ఉంటాయి. విశ్వాసులమే, నమ్మకస్తులే. ముందు పడితే వస్తాము, లేకపోతే ఇంట్లోనే ఆగిపోతాం. నీ సేవడం చేయాలి. సంగతి అంటారు, ఏమయ్యా నువ్వు పోతున్నా లేవయ్యా? ఆ గాడులు అక్కడ పోతున్నా, ఎక్కడ పోతున్నాయి? గాలి తగ్గపోతే దానికి ఏమైనా ఉంటాయా? కొన్ని గాలుకి ఏం చేస్తారు? వెనకటి కాలికి ముందు కాలికి రెండు కాలు వెనకాలకి కట్టేస్తారు. పడకైతే ఏం చేస్తారు? పప్పులు కట్టేస్తారు. ఒకవేళ స్త్రీ పురుషులకి ఏం చేస్తారు? మాట వినకపోతే ఇలా పెళ్లి చేయంటారు. మాట వినకపోతే మాట ఏం చేస్తాము? కానీ దేవుని యొక్క మాట వినేటట్టు ఉండాలి. ఈ యొక్క గాడిద
దానికి యజమాని ఉన్నాడే కానీ అలా వదిలేశాడు. మన దేవుడు ఎప్పుడు కూడా అలా వదిలిపెట్టాడు. అందుకని నియమక కూటాలు ఏం చేశాడు దేవుడు? నియమ కూటాలు పెట్టాడు. రాత్రికి రండి, బైబిల్ పని రండి, శిష్యుల మీటింగ్ రండి, వర్ష ప్రార్థనకి రండి, ఆలయ పేరుకి రండి. అయినా మనం ఏం చేస్తున్నామో నిద్రపోతాడు, ఇంట్లో కేసీఆర్ ప్రార్థన చేస్తాడు. ప్రభా నీ దాసునికి ఏం కావాలా? మంచి ఇంత కావాలా, లేకుంటే ఏమైనా చెడు కళ రావాలా? ఏదైనా సరే మన ప్రార్థన ఎవరు వింటారు? దేవుడు వింటాడు. కాబట్టి ఇక్కడ సౌరు దగ్గర ఒక పనివాడు చెప్పాక మాట బాగుందా బాగలేదా? ఏమన్నాడు ఆయన? ఈ గ్రామంలో ఈ పట్ల ఎవరున్నాడు? ఒక ప్రవక్త ఉన్నాడయా, ఒక సేవకుడు ఉన్నాడయా. ఆయన ఏ మాట చెప్తే మాట జరుగుతుంది అంటే వెళ్దామంటే ఏం లేదట. ఏముండాలి? ఏ సుందరుడు వెళ్ళాలనుకుంటే నీకు రక్షణ, మారు మనసు, బాప్తిసము కలిగి ఉండాలి. అప్పుడే దేవుడు వింటాడు. అంటే రక్షణ, మారు మనసు లేకపోతే వినడా? సాగుకు రక్షణ లేదు, మారు మనసు లేదు, బాప్తిసం లేదు, దేవుడు వినలేదా? అయితే ఆయన ఏం చేశాడు? ధర్మ కార్యాలు చేశాడు. ఆ ధర్మ కార్యాలు ఎక్కడపోయేట? దేవుని సంధికి పోయినట్ట. ఒక రక్షణ, మారు మనసు లేకపోయినా ఏముంది? యథార్థమైన హృదయం ఉంది. దేవుడు అంటే భయం ఉంది. మీద వాడిని కనికరించే విధానం ఉంది. ఆ తలపు ఆలోచన ఆయన కలిగి ఉంటున్నాడు. అని ఇక్కడ రాబడింది, అయ్యా నా దగ్గర ఏమీ లేదయ్యా, ఏమి లేకపోతే నేను ఇస్తారా? రక్షణ మారు మనసు పొందిన ఆ నలుగురు మోసుకొని అలా వెళ్ళారు. ఎవరి దగ్గరికి? మనం చాలా కష్టమైపోతాయి. మోసుకుని వెళ్ళాలి సామాన్య విషయం కాదు. ఆడికి వెళ్ళిన తర్వాత ఏం లేదంట, వాడిని మోసుకుని పోతే ఏం లేదు, వాకిట్లో కూడా ఏం లేదంట, వాకిట్లో కూడా స్థలం లేదంట. ఎటువంటి పరిస్థితి? వెళ్ళిపోయి అక్కడ పెట్టారా? ఏం చేశారట? పైనకి ఎక్కి ఏం చేశాట? ఆ పెంకులు తీసేసి లోపలికి అలా ఉడుకుంటాం మనం. లేక అప్పు తెచ్చుకుంటే ఎప్పుడో మనం పెంకి రేపు తీసాడే దిగుదా కిందకి పక్క తర్వాత చూద్దాం. కానీ అది వేసుకుని 100 రూపాయలు ఇక్కడే ఉంటాడు, వేసుకుని ఎక్కడ పోడు, ఇక్కడే కూర్చోమని చెప్పేవాళ్ళు. అయితే వారి ఆశ, వారు నష్టపోయి ఆ వ్యక్తికి ఏమిచ్చారు? యేసు ప్రభువుదా ఏమిచ్చారు? స్థలమిచ్చారు. ఈ పొట్టివాడు ఉన్నాడు జక్కయ్య, ఎవరైనా ఇచ్చారా? ఎవరు ఎందుకు? వాడు మంచోడు కాదు, అందరికి వడ్డీకి ఇచ్చుకుంటాడు. పోయి ఇంత ఉంటే ఇంత రాసి పెడతాడు. ఏం చేస్తాడు? ఎనక జక్కయ్య అవుతాడు, జాగ్రత్త. మనకి ఏమిందో స్థలం మీద ఆడే చేశాడు. పొట్టివాడికి పుట్టాడు బుద్ధులు అంట. అందుకని చేసి ఎవరిని అడగలేదు. ఇలా చేశారు, వేసుకొని చూస్తాను లేదనో ఎలాగ చేసుకోవచ్చు ఏం చేయాలి? పరిగెత్తుకుంటూ పోయి చెట్టు ఎక్కేశాడు. ఏమెక్కాడు? పరిగెత్తుకుంటూ పోయి చెట్టు ఎక్కాడు. వేసుకుని ఎవరి దగ్గరికి వచ్చాడు? జక్కయ్యకి అంతమంది వేసుకుని చూస్తున్నారు కదా, అందరూ వేసుకుని దగ్గర ఉన్నారు కదా. యేసు ప్రభు వారికి ఎందుకు వెళ్ళలేదు? యేసు ప్రభు చూసింది పాపాత్ముడైన, అన్యాసుడైన, అక్రమస్తుడైన జక్కయ్యనే చూశాడు. వాడు చెడ్డవాడే కానీ వాడి హృదయం ఏముంది? యేసు ప్రభుని చూడాలి. మనం యేసు ప్రభుని చూసామంటే ఆయన ముఖ కాంతిలో మన రహస్య పాపం ఏంటాయి? కనపడతాయి. జక్కయ్య సమర్థముడు ఒప్పుకున్నాడు. అందుకనే ప్రభు వర్తమాన భూత భవిష్యత్ కాలంలో జరగబోయే విషయాలు జక్కయ్య ఏమైతాడని యేసు ప్రభు మనకేం తెలుసు. ఎప్పటికైనా జక్కయ్య నమ్మడానికి వీలే లేదయ్యా. ఇది మాత్రం నమ్మకం, జాగ్రత్త. మనం ఇలాంటి దగ్గర మనం తాత్కాలిక మాట. ఏషావు ఏం చేశాడు? ఏషావు నాకెందుకయ్యా అని ఆ ఎర్రగా ఉండేది ఏం చేయాలంట? ఆ ఎర్రగా ఉండేది నాకు కొంచెం పెద్ద తిన్నామన్నాడు. ఏం మొక్కుకున్నాడు? తన చేతులతో మొక్కులు ఎర్రగా ఉండేది చూసి యాకోబు మొక్కుకున్నాడు. ఆ ఎర్రగా ఉండే ఆ రాఖీలు చూసినాడు. నీ ఎక్కడ పోలేకపోయినాడు. పోలేమని అక్కడే ఉండిపోయినాడు. ఏం కొట్టున్నాడు? ఆ రాఖీలు చూసుకుంటా ఆ గొర్రెలు ఏమేమి మేపాడు. ఎన్నేళ్ళు మరి ఎట్లా మేపించాడంటే ఎంత ఓపిక, ఎంత ఓపి, ఎంత సహనము. కాలేజీకి వెళ్ళాలనైనా అంటే ఇంకో దానికి వెళ్ళాలంటే పురిగిపోతాడా? ఎంత ఏదో పట్టుకొని వస్తాడు, ఏదో తీసుకొని వస్తాడు. అయితే మనం అనుకుంటా కానీ యాకోబు మోసగాడు అని చెప్పుకుంటా కానీ యాకోబు ఎంత నమ్మకస్తుడు. కష్టపడి 7 ఏం చేశాడు? 7 కొలువు చేశాడు, నమ్మకంగా చేశాడు. ఎవరి తోటి? ఆయన చూసుకుంటూనే ఉన్నాడు.
కానీ ఏమైనప్పుడు కూడా చాలా నమ్మకస్తుడు. యాకోబులో ఇశ్రాయేలు ఏం లేదంట, వంకెత్తడం లేదు, ఏం లేదు, ఇంకా మాంత్రిక ఏది లేదు సుమా. అలాంటి వాడు మనం ఎలాంటి వారం రక్షణ పొందకూడదు బట్టి అంటాం. రక్షణ పొందిన తర్వాత ఇంకా ఎక్కువగా ఉంటాం దేంట్లో, ఇంకా దేంట్లో ఉంటాం మనం. కాబట్టి ఇక్కడ చూస్తా ఉన్నాం, ఈ పని వాడి దగ్గర ఏం లేదంట. వాడి దగ్గర ఉండిందే ఎవరికి ఇచ్చాడు? సౌలుకి ఇచ్చాడు. కాబట్టి లేనివాడు ఎవరికి ఇస్తున్నాడు? లేనివాడు ఉన్నవాడికి ఇస్తున్నాడు. లేనివాడు ఏమిస్తున్నాడు? బహుమానం ఇస్తున్నాడు. తీసుకెళ్ళు. కానీ మన దగ్గర కలిగినది మనం చేయాలి. కలిగినది ఇతరులకి ఇవ్వాలి. ఏం కలిగి ఉంటున్నాం? ప్రవచించిన గొప్ప రక్షణ కలిగి ఉంటున్నాం, సమాధానం కలిగి ఉంటున్నాం, నెమ్మది కలిగి ఉంటున్నాం. మనుషులు చూస్తే అసలు భయంకరంగా మాట్లాడుతూ ఉంటాం. అంటే ఇక్కడ ఆయన చెప్పి ఆ మాట చెప్పి అలా తీసుకెళ్తే ఎవరు ఆశించబడ్డారు? పనివాడు ఆశించబడ్డాడు, సౌలు ఆశించబడ్డాడు. ఏమైపోయాడు? రాజు అయిపోయాడు. అప్పుడెప్పుడు ఏమంటాడు? పనివాడు ఏమంటాడు? నేనే బహుమతి ఇవ్వకపోతే నువ్వు రాజువు అయ్యేవాడు కదా నువ్వు. ఇప్పుడు రాజు అయిపోయినది ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? ఈ పనివాడిని జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరికి జ్ఞాపకం చేసుకోవాలి? పనివాడిని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ విధానంలో ఎప్పుడు ఉండదు. చిన్నవాడిగా ఏదో ఎప్పుడో మనకి కాలు చిప్పుకొంత సాయం చేసి, లేదా జరుగుతున్నప్పుడు ప్రార్థన చేసి, లేదా ఏదో మనకి సాయం చేసి వాడిని వెంటనే చేస్తాం, వెంటనే మర్చిపోతాం. వెంటనే హాస్టల్ అప్పుడప్పుడు పిల్లలు చదువుకుంటా ఉంటారు. హాస్టల్లో పిల్లలు చదువుకుంటే జరిగింది ఏంటి? వాళ్ళమ్మ నాయన వస్తావు హాస్టల్కి ఏం చేస్తారు? ఏదో అంత వండుకొని ఏదో చేస్తున్నారు పడతారు. తర్వాత ఏం చేస్తారు? ఫ్రెండ్స్ అంతా వస్తారు చుట్టూ. ఏం చేస్తారు? వచ్చి ఆడే కూర్చుంటారు. ఎంత కూర్చుంటారు? వాళ్ళమ్మ తెచ్చింది అంత కొంత కూడా తిని అయిపోయిన తర్వాత మంచం చుట్టే తిరుగుతూ ఉంటారు. తర్వాత ఏం చేస్తారు? ఒక తల్లి ఎవరో వస్తారు, ఆ తల్లి ఏమో చేస్తారు. నీకు ఇంత ఏం చేస్తారు? వీళ్ళంతా కానీ ఎవరు ఉంటారు? అమ్మాయి ఒకటే ఉంటారు, అబ్బాయి ఒకటి ఏం చేస్తాడు? ఏమో అంతే వెంట వెళ్ళిపోతారు. ఈగలు ఎక్కడ ఉంటాయో, బెల్లం ఎక్కడ ఉంటారో అక్కడే ఈగలు ఉంటాయి. మరి విడిచిపెట్టిన వారుగా ఉంటారు. కానీ ఉన్నా లేకున్నా మనం ఎవరు ఉండాలి? ప్రభువులా ఉండు, నమ్మకంగా ఉండు, యథార్థులుగా ఉండు. దేవుడు పక్షంగా అందరినీ విడిచిపెట్టుకుని వచ్చాడు. కానీ ఆయనతో పాటు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఆయనతో పాటు సంఘం ఉంది. ఆయనతో పాటు విశ్వాసులు ఉన్నారు, పరిశుద్ధులు ఉన్నారు. వీరే మనకి ఆత్మీయ బంధువులు, వీళ్ళే మనకి తల్లిదండ్రులు, వీళ్ళే మనకి ఎందుకు? వారు ప్రార్థన మన కుటుంబానికి ఏం చేస్తుంది? మేలు చేస్తారు. వారి ప్రార్థన మన కుటుంబానికి మేలు. మనం ఎప్పుడు కూడా చిన్నవాడిని చిన్న చూపు అలా చూడడానికి వెళ్ళారు. పరగతిలో మహాతల్లి అంటే ఏమంటుంది? నేను నల్లని దాని నన్ను ఏం చేయాల? చిన్న చూపు చూడద్దండి నన్ను. నేను నా ద్రాక్ష తోటకి ఎలా ఉన్నట? కావలి కత్తిగా ఉన్నాను. నేను తోట సరి కాయలేకపోయాను. ఆమె బాధపడతా ఉంది. మనమైతే పై దేశాన్ని చూస్తూ ఉంటాం. ఏం చూస్తుంటాం? పై దేశాన్ని చూస్తూ ఉంటాం. ఏం తెచ్చావు? ఒకప్పుడు ఎలా ఉండింది? అబ్బాయిలు అమ్మాయికి ఏం తెచ్చేవారు? అబ్బాయిలు అమ్మాయిలకి ఏమి ఇచ్చేవాళ్ళు? కట్నం ఇచ్చేవాళ్ళు, ఓళ్ళు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎందుకంటే దీని మాట నాకు కూడా అర్థం కాదు. మళ్ళీ మారలేదా? ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయికి ఇస్తున్నారు, అమ్మాయిలు అబ్బాయికి ఇస్తున్నారు. ఇచ్చిపోతే మళ్ళా ఆడింటి ఇచ్చారు, వీళ్ళింటి ఇచ్చారు, ఎవడింటి ఇచ్చేదేమి నీటి తగ్గింది చాలా గొప్పగానే ఇచ్చారు. దాంతో సంతోషించాలి, దాంతో ఆనందించాలి, దాంతో తృప్తిపడాలి. ఉన్న పోనీ లేని మాట చెప్పి కుటుంబాన్ని నాశనం చేసుకుంటాం. ఇక్కడ ఒక గాడి పోయిందంటే ఇంకొక గాడి ఏం చేస్తా ఉంది? పెట్టుకుంటూ పోతాడు. ఈ గాడి ఎక్కడ పోయింది? ఎవరి గాడి? ఆయనదే గాడి. కొన్ని గాడులు అప్పుడప్పుడు వెళ్ళిపోతా ఉంటాయి, విడిచిపెట్టి వెళ్ళిపోతా ఉంటాయి, ఎక్కడో మేస్తూ ఉంటాయి. ఈ గాడులను ఏం చేస్తారు? కొంతమంది వేరే పొలాలు పట్టి ఏం చేస్తారు? ఆ పొలం ఏం చేస్తాడు? మీ ఊళ్ళో చావడం ఉందో లేదో ఆడ పెట్టేస్తారు. మా గాడి కనపడలేదు, మా అద్దరు కనపడలేదు, ఎక్కడ పెట్టాయి? ఆ సాగుతో యజమానులు కట్టేసింటాడు. అక్కడ పన్ను కట్టి ఏం చేయాలి? వాటిని మనం తోలుకంది కనుక జాగ్రత్తగా ఉండాలి, నమ్మకస్తులుగా ఉండాలి. నమ్మకం లేని వారిగా మనం ఉన్నామంటే అపనమ్మకస్తులుగా ఉన్నాం. దేవుడు ఏం చేస్తాడు? దేవుడు తీసివేస్తాడు, దేవుడు తొలగేస్తాడు. మనం ఏడ్చుకోవాల్సిందే, కన్నీరు కాల్చా ఉంది. వారిలో ఒంటైన వాడు, అది ఎన్నిక లేని వాడు బహుజనం
అందరూ వెళ్ళిపోయిన మనతో పాటు ఎవరు ఉంటారు? మనతో పాటు దేవుడు ఉంటాడు. అయితే మనం ఎవరిని కూడా ఏం చేయకూడదు, తలమకూడదు. బాగుండు కానీ నీ ముఖమే నాకు చూపించు. అప్పుడప్పుడు ఇలా ఎందుకంటే కోపం తట్టుకోలేకపోతాం, ఆవేశం తట్టుకోలేకపోతాం. తర్వాత ఏం చేస్తాము, భలే బాధపడతాం. ఎందుకన్నా అప్పుడప్పుడు నా కుమారుని అలా అనేవాడిని, ఇవనేవాడిని. ఆ పిల్లలు అట్లా ఎందుకంటావు, ఎక్కడికి వెళ్తారు వాళ్ళు, ఏమైపోతారు నీకు ఇలా లేదు. ఎందుకంటే మరి కోపం వారు చేసే విధానం, తల ఆలోచన, అలా మాట్లాడవచ్చిన పని అలా ఉంటుంది. అందుకని ఈ మనిషి, ఆ మనిషి చేసిన ఆ కృతజ్ఞత, ఈయనేమైపోయాడు, రాజు అయిపోయాడు. కానీ ఈయనకేమి లేదు, ఏమి లేదు. అప్పుడు గాలిపోతే ఎదిగేటట్టు వాడు ఇప్పుడు ఎవరు నమ్ముతున్నాడు, దావీదు నమ్ముతున్నాడు. ఎవరు దావీదు? అల్లుడు నమ్ముతున్నాడు. అల్లుందా ఎలా ఉంటుంది, ఎలా ఉంటుందండి? సద్దాం హుసేన్ గారు అందరికీ తెలుసు, భయంకరమైన యుద్ధం చేసినాడు ఎవరితో, అమెరికా వాళ్ళతో. ఆ ఇద్దరు అల్లుని పిలిపించి ఎందుకు పిలిపిస్తారు? ఇద్దరు అల్లుని ఏదో కొంత మేలు ఉపకారం చేయడానికి పిలిపిస్తారు. ఆ ఇద్దరు అల్లుని పిలిపించి ఆ ఇద్దరిని కాల్ చేసి మీరు మళ్ళీ వెళ్ళి చేసుకోండి. ఎంతో దుర్మార్గుడు, ఎంత అన్యాయుడు. మనకి ధనమే తక్కువ లేదు, ఏం లేదు, మనకి గుణము లేదు. గుణము లేని వాడిగా రాజ్యం పరిపాలన చేస్తూ ఏమీ లేకుండా పోయి ఎట్లా ఉంటుంది, ఎంత భయంకరంగా ఉంటుంది. కానీ మనం ఎవరమో, మనం ప్రభుని వారు. ప్రభు ఎంతో నమ్మకస్తుడు. ఆ నమ్మకస్తుడు మన మీద ఉండాలి. మోషే ఒకటే కాదు నమ్మకస్తుడు, ఎంతో మంది ఉన్నారు. అయితే దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఎవరు రాసిపెట్టాడు, ఒక వ్యక్తిని రాసిపెట్టాడు. నా సేవకుడి నా మోషే చాలా నమ్మకస్తుడయ్యా. అంటే మిగతా లేరని కాదు, దావీదు భయంకరంగా ఏడ్చాడు అబ్నేరు చనిపోయినప్పుడు. అబ్నేరు ఏడ్చాడు. ఎంతగా ఏడ్చాడు, నీవు నాకంటే గొప్పవాడవయ్యా నువ్వు. కానీ ఒకటి చిన్న చూపేప్పుడు చూడడానికి వీలేసుమా, వాడు ప్రచారకుడికి ఉన్నాడు, ఇందులోనే ఉన్నాడు. కానీ యేసు ప్రభు చెప్పితే ఏమి నీళ్లు తెచ్చిపోయి అలా అధికారికి పోతిన వాడిగా ఉంటున్నాడు. నీళ్లు దేవుడి వాక్యాన్ని అందించేవాడిగా ఉండాలి, దేవుడికి నమ్మకంతో ఉండాలి. చంచల హృదయంగా మనం ఎప్పుడు కూడా ఉండటానికి వీలేదు. ఒకవేళ ఉన్నప్పుడు కూడా ఏం చేయాలి, దేవుడి దగ్గర పశ్చాత్తాపడ, ప్రభా నేను చేసిన తప్పే, పొరపాటే, నన్ను క్షమించుము. ఆ చిన్న మాట ఎంత గొప్ప పని చేస్తుంది. ఆమెకి విశ్వాసం ఏం చేస్తుందట, కొండలని తగిలిపోతుంది. ఆమె నల్లగానే ఉండదు. అది తిరువాతికి వెళ్తే ఇంకా నల్లగైపోతుంది. అయినా మనం దేనికైనా ఒక మాట ఉంటే ఏమి వాడతాము, అవన్నీ వాడతాం. కొంతమంది నువ్వులనే కొంతమంది వాడతారు, వారి విధానం. కానీ ఏది కూడా నష్టం కలిగించేది లేదు. నష్టం కలిగించేది ఎవరు, మనమే. అప్పుడు సంఘం దగ్గర దేవుడి దగ్గర పోయిందంట. ఏమయ్యా వచ్చినా అపవాదం అంటే అని చెప్పాడు. చేసేదంతా మీ వల్లే, భయంకరంగా దుర్మార్గం అక్కడ చేసేసి ప్రజలానికి సైతం చేసింది. నువ్వే కదా మంచిదైనా పోతుంది నీకు అన్నట్టు. ఎవరితో వాదిస్తాను, దేవుడితో వాదిస్తాను. చేసేదంతా స్వార్థం, తలంపుల చెడ్డవి. తర్వాత ఏమంటారు, అన్ని సాధారణ చేసేది. ఏం చేసింది ఏమయ్యా, ఒక తూరు చేశాను అయిపోయా. ఎప్పుడు చేశాను, ఆదామునికి ఒక తూరు చేశానంటే వాడు ఇంతవరకు ఏమవుతున్నాడు, ఇంతవరకు ఏం బాగుపడదే లేదు. వంశం కులాలు, గోత్రాలు, దేశాలు మొత్తం ఏమైపోయింది, పాపం నిండిపోయింది. ఆ పాపాన్ని తొలగించే చేతగా ఏం చేస్తున్నారు, ఒకటి ఆడపు నువ్వుతా అంటే, ఒకటి ఈ కొండ ఎక్కుతా అంటే, ఎన్నో యాగాలు ఎన్నో పోతుందా, ఎక్కడ కూడా ఏం లేదు, ముక్తి లేదు, మార్గం లేదు. దొర ఇలా అడిగాడంట. దొర మన ఇండియా కూడా పక్కన కూర్చొని అట్లా పోతా నలుగురు అడిగాట. వీళ్ళంతా ఎక్కడ పోతున్నారు అని అడిగాట. వైకుంఠం అన్నాడు. ఏ కుంఠమో, ఇక్కడ వైకుంఠం జరుగుతుంది, అందుకే పోతున్నా. ఇంగ్లీష్ వాడు కాబట్టి వై అంటే ఏమైంది, వై అంటే ఎందుకు అని అర్థం. వై అంటే ఎందుకు అని అర్థం. కుంట అంటే గుంట అని అర్థం. ఎందుకు గుంటలోకి పోతున్నారని ఆ ఇంగ్లీష్ వాడికి అడిగాడంట. అదే గుంటలోకి వారు పోవడం లేదు, వైకుంఠం అని అర్థం. మళ్ళీ ఎక్కడ పోతున్నారు వీళ్ళు, గుంటలేకపోతున్నారు. వైకుంఠం కాదు, గుంటలేకపోతున్నారు. అక్కడ పోయినామంటే ఆ యుగులు పడినాడు. మనం తిరిగి రాలేవు. యేసు ప్రభు మార్గమైనాడు. ఆయన చెప్పిన మాట విన్నామా, లోపడ్డామా, జన్మకర్మ పాపాలు కడుక్కున్నామా, ఇక మరొకరికి ఏం చేస్తాం మనము, చేయదునిస్తాం, చేయబట్టుకుంటాం. నువ్వు మందిరానికి కదా, ఎక్కడికి ఎప్పుడో చిన్న ప్రార్థన మందిరాన్ని కదా. నేను రాను ఎందుకు, మేము అక్కడే ఉన్నాము. ఎక్కడ ఉన్నాడు, నువ్వు అప్పుడు
అక్కడ ఒకడే ఉంటాడు. ఎవరున్నారు? మరొక ఆత్మ ఉండదు, కుటుంబం ఉండదు, ఎవరు ఉండదు, నేను కొట్టుకుంటారు. ఆ పదవి పట్టుకొని అలాగే కాల్చుకుంటారు. పదవి కాంక్ష, అపవాదిక కాంక్ష. అందుకని వాడు అక్కడి నుంచి ఏమాడు అక్కడి నుంచి భూమి మీద పడి భూమి నుంచి ఎక్కడ పడ్డాడు? భూమి పాతాళంకి వెళ్ళి పాతాళం దగ్గర పోయాడు. ఒక మూలకు పోయినాడు. ఎక్కడ పోయినాడు? ఒక మూలకు పోయినాడు వాడు. అందుకని దినాలు అనేకులు ఎక్కడ పెట్టుకుంటారు సైతాన్ని? ఇల్లంతా కట్టుకొని ఒక మూల పెట్టుకుంటారు. ఏంటి? ఏ గుడి అంటే అది పెట్టుకుంటారు, మూల పెట్టుకుంటారు. వాళ్ళకంటే మనం ఎంతో మేలు. ఎంత మేలు అండి? ఇల్లంతా కట్టుకొని ఇంటి ముంగట హాల్లో ఏం పెట్టుకుంటాము? పెద్ద టీవీ పెట్టుకుంటాం, సైతాన్ని పెట్టుకుంటాం. ఆడే అన్నం తినుకుంటా, ఆడే భోజనం చేసుకుంటా, ఆడే చూసుకుంటా ఉంటాం. పెట్టుకుంటాం. మేము లేక ఏం చూస్తున్నావో, ఏమి వింటున్నావో అది చాలా ప్రాముఖ్యమే. గాలిలో తల్లి ఉదయం ఆన్ చేసిందంటే శుభవార్త చాలా మంది పడుకొని నిద్రపోతారు. కానీ నీకు ఆపు చేయదా? ఆపు ఎప్పుడన్నా మా చిన్న కొడుకు అట్లా పోతే అదేదో క్రికెట్ అలా ఆయన తిప్పుకుంటా ఉంటాడు. ఏం రా ఇది పెట్టావంటే క్రికెట్ వస్తుంది దాని. ఆ తల్లి శుభవార్త పెట్టి తాను చెప్పకపోయినా దాంతో వస్తుంటే చూసేవాడు చూస్తాడు, బోరు కొట్టే వెళ్ళిపోతాడు. ఇంటికేం కావాలి సమయానికి? అది పిచ్చి. ఏ పిచ్చి? ప్రభుని నమ్ముకున్న తర్వాత క్రికెట్ పిచ్చి ఉందా? ప్రభు నమ్ముకున్నా ఎలా చేస్తా చేస్తున్నావా? ఒకప్పుడు ఉంటుంది. అది దేవునికి స్తోత్రం. ఆ క్రికెట్ ద్వారా కూడా జమీమై చేసేది యేసు ప్రభుని. వాళ్ళ నాన్నగారు భాస్కరంట, వాళ్ళ నాన్నగారు సువార్తికుడు అంట. ఆయన మగబలకుడుగా పేరు పెట్టేశాడంటే అంటే ఆ తల్లి ఏం చెప్పింది? ఒక మాట అలా అనిందంటే, ఒక మాట సర్వ ప్రపంచానికి ఆ మాట ఏమైంది? సౌలు గారు అలా పడిపోయాడు మధ్యాహ్న సమయంలో. యేసు ప్రభు అన్నాడు, సౌలా సౌలా అని ఎందుకు ఏమన్నాడు? నువ్వు ఎవరన్నాడు యేసు ప్రభు గారు? నేను యేసుని, నేను క్రీస్తుని ఒకే మాట చెప్పాడు. ఏమైపోయినా కళ్ళు ఆ వెలుగు చూశాడు, స్వర విన్నాడు, గుడ్డాడైపోయాడు. మళ్ళీ ఎప్పుడు మెలుకున్నాడు? అని నేను దగ్గరికి వెళ్తే, దేవతకి దగ్గరికి వెళ్తే, మందిరానికి వెళ్తే, ఆయనకి వెళ్తూ అప్పుడు ఏం రాన్నాయి? పొలాలు రాన్నాయి. ఇక పోదు పొలమంతా పెద్ద పొలం పోవు, ఆ తలంపులు పోవు, ఆ రాజ్యాలు పోవు. అది పోతే కానీ దేవుని మనము ఆరాధించలేము, దేవుని మందిరానికి రాలేము. ఒకవేళ వచ్చిన అక్కడే గడపడగలు ఆడే ఉంటాడు. నలుగురు పాల్లో ఒక ఆయన వచ్చి మందిరానికి వచ్చాడు. లోపలికి వచ్చి మందిరం అంతా చూశాడు. ఏమయ్యా బొమ్మ లేదు అన్నాడు. ఏంటా బొమ్మ అంటుంటే అదే దేవుడి బొమ్మ అన్నాడు. రాయలేదా? దేవుడు ఆత్మలుగా ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో మాకు ఆరాధన, వాక్యమే మాకు దేవుడు. మీకు అది లేదు సుమా, మీకు అది లేదు. ఇక్కడ ఉండదు అయ్యా అని చెప్పారు. ఇక్కడ అది ఉండదు. దాని ఉద్దేశం తలపాల్సింటే మనం పరిచారకులు ఉండి నమ్మకస్తులు ఉన్నామా, ఇచ్చేవారికి ఉన్నామా? ఒక వ్యక్తిని రాజు అయిపోయాడంటే ఆ వ్యక్తి తీసుకెళ్ళాడు కాబట్టి అయ్యాడు. ఎంత గొప్ప ధన్యత. కానీ ఎందుకంటే పరిచారకుడు ఉన్న ఈ వ్యక్తి, పరివాడు ఉన్న ఆ వ్యక్తి ఏం చేశాడు? ప్రభు చెప్పిన మాట విన్నాడు. అనేకుల ద్రాక్షల చేత తృప్తి. అది మీరు ఎక్కడ మారింది? ఒకటే దూరం మనం గొప్పవారు కాలేము. మన జీవిత యాత్ర ఎంతవరకు? ఎప్పుడు రక్షణ పొందావో, ఎప్పుడు సత్తావో మనకి తెలియదు. చనిపోయేంత వరకు కూడా ఈ రక్షణ ఎలాంటిది? సొంత రక్షణ చేయాల, స్వరక్షణని కాపాడుకోవాలి. రక్షకుని విమోచకుని ఎప్పుడు కూడా వదిలిపెట్టకుండా ప్రార్థి స్థలం ఆయన ఏం చేయాలా? ఆయనే పెట్టాలి. ఇల్లు కప్పుడు ఉప్పు పెడతాడు, ఒక పాలు పొంగిస్తాడు. ఎంత విలువైన పాలు ఒక గ్లాస్ ఎవరికైనా ఇచ్చినా ఎంతో క్షేమ పొందుతారు. ఇంకా లోక ఆచారాలు మనకి అలాగే ఉన్నాయి. అలాగే తలపులు, ఆలోచన, ఊహలు ఇలాగే ఉంటాయి. ఎప్పుడో మారేది? ఎంతకాలం ప్రభు నమ్ముకొని ఎంతకాలం మందిరానికి వస్తూ ఇంకా అలాంటి ఉంటే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందండి? అందుకని ప్రభు యేసుక్రీస్తు విశ్వాసం అప్పుడు నీవును నీటి వారిను రక్షణ మన ఇంటి వరకు ప్రార్థన చేసుకున్నాం, మన కొరకు ప్రార్థన చేసుకుంటాం. పరిచారకు నమ్మకంగా ఉన్నారు. ఈ పనివాడు ఇచ్చినవాడుగా ఉన్నాడు, తీసుకెళ్లాడు, రాజు చేశాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా నన్ను ఏం చేశాడు? రాజులుగా చేశాడు. రాజులైనా యాజక గోపులో, రాజులైనా Lord.
దేవుడు మనకు సహాయం చేయును గాక. కోపించండి, ప్రార్థించండి.